నీట్ దెబ్బకి 1 by 1 కొత్త కాన్సెప్టులు తయారవుతున్నాయి. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు ఈ ఎన్టీఏలో పీకి పడేశారు మరికొంతమందిని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగాలు పోయినాయి. 800 మంది మీద యాక్షన్ తీసుకున్నారు. అట్లాగే భారీ మార్పులు కూడా చేపడుతున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ సమస్య రాకుండా ఉండడానికి కావలసినటువంటి అడుగులు కూడా వేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున మొన్న జరిగినటువంటి ఇష్యూ తర్వాత లోపాలు ఎక్కడున్నాయి అన్నటువంటి దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. వాటిట్లలో పేపర్లు తయారు చేసే వ్యవహారాల దగ్గర నుంచి వివిధ ఇష్యూస్లో కథలు నడుపుతున్నటువంటి వాళ్ళ సంగతి తేల్చేటటువంటి పనిలో పడ్డారు. అందులో భాగంగానే 800 మంది వరకు తొలగింపు జరిగిందన్నటువంటిది ప్రభుత్వం అధికారికంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన కీలక మార్పుల్లో 4 అంచెల ప్రశ్నాపత్రాల తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఎంపికైన వాళ్ళు సహా మొత్తం 600 మంది సబ్జెక్ట్ నిపుణులు ఒకేసారి తొలగించేసింది. కార్యాలయాల్లోకి అనధికారిక ఎవరూ రాకుండా ఆఫీసుల్లో పటిష్ట భద్రత, రక్షణ బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలకు అప్పగించబోతున్నారు. తాజాగా యూసీజీ నెట్ 3 సబ్జెక్టు ప్రశ్నాపత్రాలు తప్పులు తోలడం, మళ్లీ త్వరలో వాటిని నిర్వహించాల్సిన పరిస్థితులను కేంద్ర విద్యాశాఖ ఎన్టీఏలో సమూల మార్పులకు నడుం బిగించింది. సోమవారం విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి సారథ్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తాము అమలు చేస్తున్న నూతన విధానాలను వివరించారు. ప్రస్తుతం ఉన్న 600 మంది విషయ నిపుణులను తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని నియమించిన విషయంలో ఈ సమీక్షా సమావేశం సందర్భంగా బహిర్గతమైంది. వచ్చే 4 వారాల్లో 25 మంది అధికారులు నియమించుకోమని ఉన్నారు. ఢిల్లీలోని ఓక్లా ప్రాంతంలోని ఎన్టీఏ ఆఫీస్ని మింట్ రోడ్లోని మరో భవనానికి తరలించబోతున్నారు.